అంతేం బాగాలేదు అనుకున్న శంకర్ గారు అనుకున్నంత సినిమా అయితే కాదండి. ఒక నిమిషం. శంకర్ మార్కును అందుకోలేకపోయాడు. ఎందుకంటే భారతీయుడు చూసి అలా అలా అతను ఈ సినిమా అతనే అలాగే ఉంది కాదు, అన్ని కలిపి మిక్స్ చేసినట్టుంది. ఒకే ఒక్కడు ఉంది, భారతీయుడు ఉంది, అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకోటి భరత్ అనే నేను సినిమా ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏం చూస్తారండి, కంటెంట్ ఇంపార్టెంట్, స్టోరీ కంటెంట్ ఇంపార్టెంట్, కొత్తదనం ఇంపార్టెంట్. అదే లంచగొండితనము, అదే అదే పొలిటికలిజము, ఇది అంతా చేసేదంతా సినిమాలు ఎందుకు చూపిస్తున్నాం మనం? ఒక కంటెంట్ గురించి చూపిస్తున్నాం. ఆ కంటెంటే మనకు అర్థం కానప్పుడు ఎన్ని సినిమాలు తీసినా వేస్ట్. లేదండి, ఏం నచ్చలేదు సినిమా. సంక్రాంతికి వచ్చే సినిమా అయితే కాదండి. ఫస్ట్ థింగ్, నార్మల్ డేస్ వచ్చిన సినిమా అనమాట. ఇంత పెద్ద ఇలాంటి సినిమా సంక్రాంతి అంటే మన పండుగ సీజన్లో వచ్చే సినిమా అయితే కాదండి. ఫస్ట్ థింగ్ చెప్పాలి, ఎలక్షన్ టైంలో వచ్చినా ఏం చూస్తారండి? అది చూసే మనము ఏదైనా సినిమా ఇన్స్పైర్ కావాలంటే దానిలో మన కంటెంట్ ఉంటే ఇన్స్పైర్ అవుతాం. అన్నిట్లో అదే చూపిస్తున్నారు కదండి. ఆల్మోస్ట్ ఇన్ని సినిమాలు వచ్చినాయి, కొత్తదాన్ని ఏముంది చెప్పండి సినిమాలో? సేమ్ రొటీన్ క్యారెక్టర్, సేమ్ రొటీన్ సినిమా ఉంది. కొత్తదని ఏం లేదు, లేదండి, ఎంగేజ్గా లేదు. యా, యాక్చువల్ రామ్ చరణ్కి అయితే ఇది కరెక్ట్, ఆయనకు సూటబుల్స్ మూవీ అయితే కదండి ఫస్ట్. ఎస్.